తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం సంపూర్ణంగా మద్దతిస్తుంది. మద్దతు ఇవ్వడమే కాదు, ఇప్పటికే తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు ఆల్రెడీ పిలిపించాం. దాదాపు 18 జిల్లాలలో ఈ పెత్తందారుల దిష్టి బొమ్మల్ని కాలబెట్టాం. రాత్రి నుంచి క్యాండిల్ ప్రదర్శనలు కూడా జరుగుతూ ఉన్నాయి. 18వ తారీఖు నాడు కుమ్మెర గ్రామంలో మల్లికార్జున స్వామి దేవస్థానంలో జరుగుతున్నటువంటి జాతరకు దర్శనానికి వెళ్ళినటువంటి కీర్తి, మౌనిక, చంద్రకళ, గణేష్ కుటుంబం అంతా కూడా దేవుడిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు. వెళితే మీరు 100 రూపాయలు ఫీజు కట్టలేదని చెప్పి ఈరోజు గొడ్డును బాదినట్టు ఆ గణేష్ని రూమ్లో వేసి కొట్టడము, ఆడవాళ్ళని తిట్టడము, దుర్భాషలు ఆడడము ఇలా చూస్తూ ఉంటే ఇది 100 రూపాయల కోసం చేసిన పని కాదు. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి వాళ్ళ కడుపులో ఉన్నటువంటి గూడు కట్టుకున్నటువంటి కుల దురహంకారం, ఆ కుల దురహంకారాన్ని ఇవాళ దేవుడి సాక్షిగా ఈ నిమ్న వర్గాల మీద దాడి చేశారు. ఎవడిచ్చాడు నీకు దేవుడి మీద హక్కు? దేవుడు అంటే అందరి సమానమే కదా. నువ్వు ఎందుకు ఈ రకమైనటువంటి కక్ష కట్టి ఒక కుట్రపూరితంగా ఆ మౌనిక, కీర్తి, చంద్రకళ కుటుంబం మీద దాడి చేశారో మనం అందరం కూడా ఆలోచించాలి. ఈరోజు ఏం జరుగుతూ ఉంది? 5 రోజులు అయిపోయింది. కొట్టిన వాళ్ళు పేర్లతో సహా చెప్తున్నారు. బాధితులు శ్రీనివాస్ రెడ్డి ప్రధానమైనటువంటి ముద్దాయి, శ్రీకాంత్ రెడ్డి, కన్యారెడ్డి, నరేష్ వీళ్ళందరూ కూడా గుంపు అయిపోయి వాళ్ళ కులస్తులందరూ కూడా పిలిపించి తిట్టుకుంటూ కులం పేరుతో దూషిస్తూ, నువ్వు మాదిగ దానివి, ఒక శాఖలోని పెళ్లి చేసుకున్నావు, నీకు సిగ్గు లేదా అని నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అని చెప్పి కీర్తిని అనేక రకాల తిట్టారు. మౌనిక అలా గణేష్ కొడతా ఉంటే చిన్న పాప 2 నెలల పాపని కనీసం చంపుతారో అనే భయంతో వాళ్ళ కాళ్ళ మీద చేస్తే ఫుట్బాల్ తన్నట్టు తన్ని ఇలా పసి పాపకు హత్యకు గురైనటువంటి హత్య చేసినటువంటి నిందితులని 24 గంటలు కాదు, ఇప్పటికే 24 గంటలు దాటిపోయింది. సాయంత్రం కల్లా కనుక వాళ్ళందరినీ అరెస్టు చేసి మీరు కటకాలను కనుక పంపకపోతే ఈ ఉద్యమం రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. ఈరోజు పెద్దలు చెప్పారు ఇక్కడ హత్యా నేరం కేసు పెట్టలేదని. ఎందుకు హత్యా నేరం కేసు పెట్టలేదు? పసిపాప ప్రాణం కాదా? వాళ్ళు తిట్టింది కాదా? హత్యా నేరం కేసు వెంటనే బుక్ చేయాలి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ వస్తుంది, అది కూడా పెట్టాలి. మైనర్ పాప, చిన్న పాప ఫోక్స్ చట్టం కూడా వస్తుంది, అది కూడా ఏర్పాటు చేయాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేసి నిందితులని కఠినంగా శిక్షించాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా 3 సంఘాలు, రజక సంఘాలు హాజరైనాయి. రిజర్వేషన్ సమితి కానీ, ఎస్సీ సాధన సమితి కానీ, వృత్తిదారుల సంఘం కానీ, నేషనల్ లోబీ అసోసియేషన్ కానీ, మహిళా ఐద్వా సంఘం కానీ, కేవీపీఎస్ కానీ, సిఐటియు కానీ, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ అన్ని సంఘాలు వచ్చినాయి. ఈరోజు దళిత సంఘాలు